Good morning to all of you. So today I'm going to explain you a very important concept in magnetic circuit. It is called as dot convention. So what is the need for uh, going dot convention? What dot convention represents? Generally, if you take a battery and remove the polarities plus and minus, can you identify which one is positive and which one is negative? You cannot. Is it clear? If you take a battery and remove the positive and a negative signs over there, you could not find which one is positive and which one is negative polarity, right? In the same way, when a coil is connected to the supply, obviously the current will flow through the coil. When the coil carries the current of I, obviously around the coil there will be magnetic field set up by the coil. When a current flows through the coil, a magnetic flux or magnetic field will be set up around the coil. Okay, since the current is alternating in nature, the flux produced around the coil is also alternating in nature. When this alternating flux links with the number of turns of the coil, since the coil consisting of number of turns, right? Coils like a spring has a number of turns. So when this alternating flux links with the coil consisting of number of turns, an EMF will be induced in the coil. That is alternating voltage, or the voltage across the inductor, we say. We do not know the polarity of induced EMF in the coil. We do not know the polarity of EMF induced in the coil. So in order to identify the polarity, we generally use a method which is called as the dot convention, right? సింపుల్గా చెప్తాను, ఒక కాయిల్లోకి మీరు ఆల్టర్నేటింగ్ కరెంట్ని పాస్ చేసినప్పుడు ఆ కాయిల్ చుట్టూ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది సెటప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది ఆ కాయిల్ చూడండి, ఆ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి కదా, ఇలా టర్న్ చేసి ఉంటాం. నెంబర్ ఆఫ్ టర్న్స్ని కట్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ ఫ్లక్స్ అనేది ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టర్న్స్తో లింక్ అవుతుందో ఆ కాయిల్లో మనకు ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఏదైతే ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఈఎంఎఫ్ యొక్క పొలారిటీస్ మనకు తెలియదు, విచ్ టర్మినల్ ఇస్ పాజిటివ్, విచ్ టర్మినల్ ఇస్ నెగిటివ్ మనకు తెలియదు. కాబట్టి to identify or to determine the relative polarity of the voltage induced in the coils, generally we mark with a dots. చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాడు. సో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ యూజింగ్ డాట్ కన్వెన్షన్? To determine the relative polarity of the induced voltage in the coupled coils, the coils are marked with dots. అంటే ఏ టెర్మినల్ పాజిటివ్, ఏ టెర్మినల్ నెగిటివ్ అనేది ఐడెంటిఫై చేయడానికి we generally use it for a method which is called as the dot convention, right? On each coil, so each coil అంటే ప్రతి కాయిల్కి టూ టెర్మినల్స్ ఉంటాయి. ఏదైతే ఒక కాయిల్ తీసుకొని ఆ కాయిల్కి ఏదో ఒక టెర్మినల్కి డాట్ ప్లేస్ చేసామనుకోండి, ఇఫ్ యూ ప్లేస్ ఎ డాట్ అట్ ది టెర్మినల్ which are instantaneously of the same polarity on the basis of mutual inductance alone. That means ఎప్పుడైతే చూడండి, రెండు కాయిల్స్ తీసుకున్నా గుడ్, రెండు కాయిల్స్ని ఐ ప్లేస్డ్ వెరీ నియర్ టు ఈచ్ అదర్. రెండు కాయిల్స్ తీసుకొని పక్కనే వాటిని ఉంచున్నాను. అయితే నో ఫిజికల్ కనెక్షన్. చూడండి, రెండింటికి ఎటువంటి ఫిజికల్ కనెక్షన్ ఉండదు, జస్ట్ సైడ్ బై సైడ్ మాత్రమే నేనేం చేస్తుంటే కాయిల్స్ని ప్లేస్ చేస్తున్నా, రైట్? ఫస్ట్ కాయిల్కి నేను సప్లై ఇచ్చినప్పుడు ఫస్ట్ కాయిల్లో కరెంట్ ఫ్లో అవడం జరుగుతుంది, దట్ ఈస్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుందో ఆ ఫస్ట్ కాయిల్ చుట్టూ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సెటప్ అవుతుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెటప్ అవుతుందో కాయిల్ 1లో కూడా మీకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, రైట్?
ఎప్పుడైతే కాయిల్ 2ను కూడా మనము కాయిల్ 1కి నియర్‌గా ప్లేస్ చేస్తూ ఉన్నామో, కాయిల్ 2లో కాయిల్ 2 ఏం చేస్తుందంటే, కాయిల్ 1 ఏదైతే ఫ్లక్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుందో, ఆ ఫ్లక్స్‌ని షేర్ చేసుకుంటుంది. అంటే, ఏంటంటే అర్థం ఏంటంటే, కాయిల్ 2ని కాయిల్ 1కి నియరర్‌గా ప్లేస్ చేసినప్పుడు, కాయిల్ 1 ఏదైతే ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తుందో, కాయిల్ 1 ఫ్లక్స్‌ని కూడా కాయిల్ 2 షేర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే షేర్ చేసుకుంటుందో, కాయిల్ 2లో కూడా ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో, కాయిల్ 2లో కూడా ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో, దాన్ని మనం మ్యూచువల్ ఫ్లక్స్ అంటున్నాం. సో, ద ఫ్లక్స్ విచ్ ఈస్ ఇంటరాక్టింగ్ బోత్ ద కాయిల్ 1 అండ్ కాయిల్ 2 విచ్ ఈస్ నోన్ యాస్ మ్యూచువల్ ఫ్లక్స్. అయితే ఈ మ్యూచువల్ ఫ్లక్స్ అనేది పాజిటివా? నెగెటివా? అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, 2 కాయిల్స్‌లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ పొలారిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రై టు అండర్‌స్టాండ్. ది కాన్సెప్ట్. 2 కాయిల్స్‌ని దగ్గర దగ్గర ప్లేస్ చేస్తూ ఉన్నా. ఓకే. ఫస్ట్ స్టెప్ 2 కాయిల్స్‌ని దగ్గర దగ్గర ప్లేస్ చేస్తూ ఉన్నా. ఫస్ట్ కాయిల్‌కి సప్లై ఇచ్చినప్పుడు ఫస్ట్ కాయిల్‌లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఆల్టర్‌నేటింగ్ కరెంట్. ఎప్పుడైతే ఆల్టర్‌నేటింగ్ కరెంట్ ఫ్లో అవుతుందో, ఫస్ట్ కాయిల్ చుట్టూ ఆల్టర్‌నేటింగ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైతే ఫస్ట్ కాయిల్‌లో ఆల్టర్‌నేటింగ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందో, ఆ ఫ్లక్స్‌ని ఆ కాయిల్ 1 కట్ చేసినప్పుడు, లేదా లింక్ చేసినప్పుడు కాయిల్ 1లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏదైతే కాయిల్ 1లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ అనేది కాయిల్ 1తో కాకుండా కాయిల్ పక్కన ఉండే కాయిల్ 2ని కూడా కట్ చేస్తుందో, దట్ ఈస్ కాల్డ్ యాస్ మ్యూచువల్ ఫ్లక్స్. ఎప్పుడైతే మ్యూచువల్ ఫ్లక్స్ అనేది కాయిల్ 2తో లింక్ అవుతుందో, కాయిల్ 2లో కూడా ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, కాయిల్ 1కి, కాయిల్ 2కి మధ్య ఏర్పడ్డ మ్యూచువల్ ఫ్లక్స్ లేదా మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది పాజిటివా? నెగెటివా? అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే, ఫస్ట్ కాయిల్ యొక్క పొలారిటీ, సెకండ్ కాయిల్ యొక్క పొలారిటీస్‌ని బేస్ చేసుకొని మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివా? నెగెటివా? అని డిఫైన్ చేస్తాం. అయితే ఫస్ట్ కాయిల్ యొక్క పొలారిటీస్, సెకండ్ కాయిల్ యొక్క పొలారిటీస్‌ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే, బేస్డ్ ఆన్ ది డాట్ కన్వెన్షన్. సో, ఎక్కడైతే మనం డాట్ పెడుతున్నామో, అక్కడ పాజిటివ్ పొలారిటీ అని చెప్తాం. ఎక్కడైతే డాట్ లేకుంటుందో అక్కడ నెగెటివ్ పొలారిటీ అని చెప్తూ ఉంటాం. రైట్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. సో, ఎలా మనము మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్, నెగెటివ్ అని అంటున్నామంటే, ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ చూడండి. వెన్ ద కరెంట్స్ త్రూ ఈచ్ కాయిల్ ఆఫ్ ది మ్యూచువల్ కపుల్డ్ కాయిల్స్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ది డాట్ ఆర్ టువర్డ్స్ ది డాట్, ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు మీకు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్‌లో ఒక స్ప్రింగ్‌ని పట్టుకోండి. రైట్ హ్యాండ్‌లో ఒక స్ప్రింగ్‌ని పట్టుకోండి. ఓకేనా? సో, టేక్ వన్ కాయిల్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్, అనదర్ కాయిల్ విత్ రైట్ హ్యాండ్. ఇప్పుడు 2 ఏం చేస్తారంటే, 2ని మీరు కనెక్ట్ చేయండి. ఓకేనా? 2ని కనెక్ట్ చేయండి. లైక్ సిరీస్ కనెక్షన్. చూడండి, ఫస్ట్ కాయిల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఉండే ఫస్ట్ టెర్మినల్ దగ్గర డాట్ పెట్టున్నాం. అలాగే రైట్ హ్యాండ్‌లో ఉండే అనదర్ కాయిల్ యొక్క ఫస్ట్ టెర్మినల్ కూడా డాట్ పెట్టున్నాం. సో, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. గమనించండి ఇక్కడ. ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. ఫస్ట్ కాయిల్, సెకండ్ కాయిల్ రెండిటిని నేను సిరీస్‌లో కనెక్ట్ చేశానా? యెస్. గుడ్. కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఫస్ట్ కాయిల్‌కి, సెకండ్ కాయిల్‌కి మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంటుందా అంటే ఉంటుంది. అయితే ఆ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది పాజిటివా? నెగెటివ్ అనేది ఎలా చేస్తామంటే బేస్డ్ ఆన్ ద డాట్ కన్వెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. వాడు మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్, మ్యూచువల్ ఇండక్టెన్స్ నెగెటివ్ అని ఎప్పుడు డిఫైన్ చేస్తున్నాడంటే, ఎలా డిఫైన్ చేస్తున్నాడంటే, ఏవైతే డాట్స్ పెడుతున్నామో ఫస్ట్ డాట్స్ పెట్టాను చూడండి ఇక్కడ. ఫస్ట్ కాయిల్ యొక్క డాట్ ఒక చోట ఉంది. సెకండ్ కాయిల్ యొక్క డాట్ ఇంకో చోట ఉంది. రైట్? మీరు గమనించండి. ఇప్పుడు 2 కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ అని ఎలా చెప్తామంటే, ఫస్ట్ కాయిల్‌లో కరెంట్ అనేది డాట్ నుంచి బయటకొస్తుంది. చూడండి. ఫస్ట్ కాయిల్ యొక్క కరెంటు ఫస్ట్ కాయిల్‌లో ఉండే డాట్ నుంచి బయటకొస్తుంది. అంటే అవే ఫ్రమ్ ది అవే ఫ్రమ్ ది డాట్. అలాగే సెకండ్ కాయిల్ యొక్క డాట్‌లో నుంచి కరెంట్ కూడా అవే ఫ్రమ్ ది డాట్ వెళ్తుంది కాబట్టి దీస్ టూ కాయిల్స్ హావింగ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ పాజిటివ్. ఓకేనా? ఆర్ యూ క్లియర్ నౌ? డెఫినిషన్ ఏం చెప్తున్నాడు? ఒక డాట్ నుంచి 2 కాయిల్స్ కనెక్ట్ చేసినప్పుడు 2 కాయిల్స్ యొక్క డాట్‌లో నుంచి కరెంట్ బయటికెళ్ళినా, లేదా 2 కరెంట్స్ డాట్‌లోకి వెళ్ళినా అది మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ అంటాం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో, ఫస్ట్ డాట్‌లో నుంచి కరెంట్ లీవ్ అవుతుంది. సెకండ్ డాట్‌లో నుంచి కూడా కరెంట్ లీవ్ అవుతుంది. దట్ మీన్స్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద 2 కాయిల్స్ ఈస్ పాజిటివ్. కొంతమంది డౌట్ అడగొచ్చు. సార్, మీరు డాట్ నుంచి కరెంటు బయటికెళ్తుంది. ఓకే. సెకండ్ డాట్‌లో నుంచి కూడా కరెంట్ బయటికెళ్తుంది కాబట్టి పాజిటివ్ అన్నారు. ఇప్పుడు సార్ ఒకవేళ 2 కరెంట్స్
2 కరెంట్స్ డాట్‌లో నుంచి బయటికి వెళ్ళకుండగా టువర్డ్స్ ది డాట్ వస్తే అప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమవుతుంది సార్ అంటే అక్కడ గూడా మనము పాజిటివ్ అని మాట్లాడతాం. ఓకేనా? 2 డాట్‌లో నుంచి చూడండి 2 డాట్స్ నుంచి కరెంట్ లీవ్ అయినా, 2 డాట్స్‌లోకి కరెంట్ ఎంటర్ అయినా ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ పాజిటివ్. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ పాజిటివ్. ఇప్పుడు చూసిన డయాగ్రామ్‌ని గమనిస్తే చూడండి ఫస్ట్ కాయిల్ యొక్క డాట్‌లో నుంచి కరెంట్ లీవ్ అవుతుంది. సెకండ్ కాయిల్‌లో నుంచి ఉన్న డాట్‌లో నుంచి కూడా కరెంట్ లీవ్ అవుతుంది కాబట్టి ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద కాయిల్ 1 అండ్ కాయిల్ 2 ఈస్ పాజిటివ్. ఇప్పుడు ఇంకొక డయాగ్రామ్ చూస్తున్నాను. ఇక్కడ చూడండి. సెకండ్ డయాగ్రామ్ చూడండి. సెకండ్ డయాగ్రామ్‌లో చూస్తే డాట్ చూడండి. ఫస్ట్ కాయిల్‌లో ఉండే కరెంట్ టువర్డ్స్ ది డాట్ వెళ్తుంది. సెకండ్ కాయిల్‌లో ఉండే కరెంట్ కూడా టువర్డ్స్ ది డాట్ వెళ్తుంది కాబట్టి వెన్ ద కరెంట్ ఈస్ ఎంటరింగ్ టువర్డ్స్ ది డాట్ దెన్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద కాయిల్ 1 అండ్ కాయిల్ 2 ఈస్ +1 +M రైట్? ట్రై టు అండర్‌స్టాండ్. ఫస్ట్ డయాగ్రామ్‌లో +MA ఉంది. సెకండ్ డయాగ్రామ్ కూడా +MA ఉంది. బట్ చూడడానికి డయాగ్రామ్ డిఫరెంట్‌గా ఉంది. మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటంటే 2 కాయిల్స్ యొక్క డాట్‌లో నుంచి కరెంట్ లీవ్ అయినా పాజిటివ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అవుతుంది. లేదా 2 కాయిల్స్ యొక్క డాట్‌లోకి కరెంట్ ఎంటర్ అయినా కూడా అక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 కేస్ కాకుండా ఇంకా ఏ కేస్ అయినా సరే ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ నెగెటివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఈ థర్డ్ ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ డయాగ్రామ్‌లో మీరు మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ అయ్యుండాలంటే 2 డాట్స్‌లోకి కరెంట్ ఎంటర్ అయినా అయితుండాలి. 2 డాట్స్‌లోకి కరెంట్ ఎంటర్ అయినా అవుతుండాలి. లేదా 2 డాట్స్‌లోంటి కరెంట్స్ అనేది లీవ్ అవుతూ ఉండాలి. ఈ డయాగ్రామ్‌లో ఎగ్జాక్ట్‌గా మనకేం కనపడుతుంది? 2 కాయిల్స్‌లో ఉండే 2 డాట్స్‌లో నుంచి కరెంట్ లీవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ పాజిటివ్ అన్నాం. ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ గూడా 2 డాట్స్‌లోంచి కరెంటు ఎంటర్ అవుతుంది. టువర్డ్స్ ద డాట్స్ ఎంటర్ అవుతున్నాయి. అంటే 2 డాట్స్‌లోంచి కరెంట్ లీవ్ అయిన ఎంఏ ప్లస్ ఎంఏ 2 డాట్స్‌లోంచి కరెంటు టువర్డ్స్ వస్తున్న దట్ ఈస్ ఎ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంఏ ప్లస్ ఎంఏ అవుతుంది. కానీ ఈ కేస్ చూడండి ఒకసారి. ఫస్ట్ కాయిల్ యొక్క డాట్‌లోకి కరెంట్ ఎంటర్ అవుతూ ఉంటే, సెకండ్ కాయిల్‌లో ఉండే డాట్‌లో కరెంట్ లీవ్ అవుతుంది. అయితే మనం ఏం చెప్పాం పాజిటివ్ ఎం రావాలంటే 2 డాట్స్‌లోకి కరెంట్ ఎంటర్ రావాలి. లేదా 2 డాట్స్‌లో నుంచి కరెంట్ లీవ్ అవ్వాలి. కానీ ఇక్కడ అలా జరగట్లా. ఈ డయాగ్రామ్‌లో ఏం కనపడుతుంది? ఫస్ట్ కాయిల్ యొక్క డాట్‌లోకి కరెంట్ వెళ్తుంటే, సెకండ్ కాయిల్ యొక్క డాట్‌లోకి కరెంట్ లీవ్ అవుతుంది. దేర్‌ఫోర్ ఇన్ థిస్ కేస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద కాయిల్ 1 అండ్ కాయిల్ 2 ఈస్ నెగెటివ్ ఎం. మరి ఇక్కడ కూడా అనొచ్చా? మీరు ఇలా చూడండి. ఫస్ట్ కాయిల్ డాట్‌లో నుంచి కరెంట్ లీవ్ అవుతూ ఉంటే, సెకండ్ కాయిల్‌లో నుంచి కరెంట్ డాట్ ఎంటర్ అవుతుంది. కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ నెగెటివ్. మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు అనుకుంటే మైండ్‌లో ఒకటి పెట్టుకుంటే మిగతా ఆటోమేటిక్‌గా రివర్స్ అవుతుంది. ఏం పెట్టుకోవాలి? ఎప్పుడైతే 2 డాట్‌లో నుంచి కరెంట్ లీవ్ అవుతుందో, 2 డాట్స్‌లోంచి కరెంట్ లీవ్ అవ్వాలి. 2 డాట్స్‌లోంచి కరెంట్ లీవ్ అవ్వాలి. 2 డాట్స్‌లోకి కరెంట్ అనేది ఎంటర్ అవ్వాలి. అప్పుడు పాజిటివ్ ఎం. మిగతా ఏ కేస్ వచ్చినా దట్ ఈస్ నెగెటివ్ ఎం. ఇక్కడ చూడండి ఒక డాట్‌లోకి కరెంట్ ఎంటర్ అవుతుంది. ఇంకో డాట్‌లో కరెంట్ లీవ్ అవుతుంది. అక్కడ మైనస్ ఎం. ఇక్కడ చూడండి ఒక డాట్‌లో నుంచి కరెంట్ లీవ్ అవుతుంటే ఇంకొక డాట్‌లో కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ -M. కానీ పైన ఈ డయాగ్రామ్‌లో చూడండి ఒకసారి. ఒక డాట్‌లోకి కరెంట్ ఎంటర్ అవుతుంటే, ఇంకో డాట్‌లో కూడా కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి +M. ఇక్కడ చూస్తే ఒక డాట్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంటే, ఇంకో డాట్ నుంచి కూడా కరెంట్ లీవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ +M. ఈ పాయింట్ మీకు అర్థమవుతే వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ మీకు ఈజీగానే ఉంటుంది. ఇక్కడ చిన్న డయాగ్రామ్స్ కొన్ని ఇచ్చాడు ఈజీగా అర్థం అవ్వడానికి. సో, మీకు మైండ్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ పాజిటివ్ M రావడానికి కండిషన్స్ ఏవి గుర్తుపెట్టుకుంటే నెగెటివ్ Mకి ఆబ్వియస్‌లీ మీకు అర్థమైపోద్ది. 2 డాట్స్‌లో నుంచి కరెంట్ లీవ్ అయినా అవ్వాలి. 2 డాట్స్‌లోకి కరెంట్ అయినా ఎంటర్ అవ్వాలి. అప్పుడు దాన్ని పాజిటివ్ ఎమ్ అంటాం. మిగతా ఏ కేస్ అయినా సరే నెగెటివ్ ఎమ్ అంటాం. ఇక్కడ చూడండి ఫస్ట్ డయాగ్రామ్‌లో చూడండి. ఫస్ట్ కాయిల్‌లో డాట్‌లో నుంచి కరెంట్ లీవ్ అవుతుంటే, సెకండ్ కాయిల్‌లో ఉండే డాట్‌లో నుంచి కూడా కరెంట్ లీవ్ అవుతుంది కదా! సో, ఇన్ థిస్ కేస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ పాజిటివ్. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ కాయిల్ డాట్‌లో నుంచి కరెంట్ లీవ్ అవుతుంటే, సెకండ్ కాయిల్ డాట్‌లో నుంచి కూడా కరెంట్ లీవ్ అవుతుంది కదా! ఇన్ దిస్ కేస్ ఆల్సో ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ పాజిటివ్. ఈ కేస్‌లో చూడండి. ఒక డాట్‌లో నుంచి కరెంట్ లీవ్ అవుతుంటే, ఇంకొక డాట్‌లోకి కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి, ఈ కేస్‌లో ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ నెగెటివ్. నెక్స్ట్ చూడండి ఈ డాట్‌లోంచి కరెంట్ లీవ్ అవుతుంటే, ఈ డాట్‌లోకి కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి, ఇన్ దిస్ కేస్ ఆల్సో ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ నెగెటివ్. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది 2 కాయిల్స్ మధ్య ఎగ్జిస్ట్ అవుతుంది.
మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది రెండు కాయిల్స్ మధ్య ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది పాజిటివ్ అయినా అయి ఉండాలి, నెగిటివ్ అయినా అయి ఉంటుంది. అయితే పాజిటివ్ అనేది ఎప్పుడు అవుతుంది మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే, రెండు కాయిల్స్‌లో ఒక డాట్‌లో నుంచి కరెంట్ లీవ్ అయినా, రెండు డాట్స్‌లోకి కరెంట్ ఎంటర్ అయినా మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్. మిగతా ఏ కేస్ అయినా సరే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ నెగెటివ్. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ద డాట్ కన్వెన్షన్ ఇన్ కపుల్డ్ కాయిల్స్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు ఒక సర్టెన్ ఐడియా వస్తుంది. హౌ డు యూ ఫైండ్ ఔట్ ద ఇండక్టెన్స్? హౌ డు యూ ఫైండ్ ఔట్ ద ఇండక్టెన్స్ ఇన్ ఏ కపుల్డ్ కాయిల్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్‌లో కూడా అడగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అయితే మీరు చేయాల్సిన పనేంటంటే, జస్ట్ ఒకటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే, ఇంకొక కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏంట్రా అంటే, 2 డాట్‌లో నుంచి కరెంట్ లీవ్ అయినా, 2 డాట్‌లో నుంచి కరెంట్ ఎంటర్ అవుతున్నా, ఆ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఎప్పటికీ పాజిటివ్. మిగతా కండిషన్ ఏదైనా సరే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ నెగెటివ్. ఓకేనా? నౌ ఒక ప్రాబ్లమ్ చూద్దాం. ఒక ప్రాబ్లమ్ ఏం చెప్తున్నాడంటే, ఫైండ్ ది ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. అంటే 2 కాయిల్స్ ఇచ్చాడు. ఆ 2 కాయిల్స్ కనెక్ట్ చేసిన క్రమాన్ని బట్టి ఆ యొక్క 2 కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సో, యూ కెన్ ఈజిలీ ఫైండ్ ఔట్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్. యూ కెన్ ఈజిలీ ఫైండ్ ఔట్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ద 2 సిరీస్ కనెక్టెడ్ కాయిల్స్. అయితే వాడు చిన్న ట్విస్ట్ చేసాడు. ఎలా అంటే, ఫస్ట్ కేస్‌లో 2 సిరీస్ ఎయిడింగ్‌లో కనెక్ట్ చేసాడు. సెకండ్ కేస్‌లో సిరీస్ అపోజిషన్‌లో కనెక్ట్ చేసాడు. వాట్ డు యూ మీన్ బై సిరీస్ ఎయిడింగ్, సిరీస్ అపోజిషన్ అంటే, గమనించండి, 2 కాయిల్స్ ఉన్నాయి. ఒక కాయిల్‌లో ఒక డైరెక్షన్‌లో కరెంట్ వెళ్తే, ఓకేనా? ఇంకొక కాయిల్‌లో ఆపోజిట్ కరెంట్ వెళ్తుందనుకోండి. 2 ఫ్లక్స్‌లు ఏమవుతాయి? అపోజ్ అవుతాయి. అలా కాకుండగా ఒక కాయిల్‌లో వెళ్ళే కరెంట్ డైరెక్షన్ సేమ్‌గా ఉండి, ఇంకొక కాయిల్‌లో వెళ్ళే కరెంట్ కూడా సేమ్ డైరెక్షన్‌లో ఉంటే 2 ఫ్లక్స్‌లు ఎయిడ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడు. ఫైండ్ ది ఎక్స్‌ప్రెషన్ ఫర్ ది మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇన్ ది series connection of two coupled coils when the fluxes of the two coils assist to each other, the net inductance being L1, and the fluxes of the two coils oppose each other, the inductance being L2. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ L2, L1 బదులు LA, LB రాసుకుంటే బాగుంటుంది. ఓకేనా? రైట్. అయితే చూద్దాం. ఇక్కడ రె వాడు 2 కేసులు ఇచ్చాడు. ఆ 2 కేసులు నేను చదువుతాను లేదా అండర్‌లైన్ చేస్తాను, గమనించండి. ఫస్ట్ కేస్ ఏంటంటే, వెన్ ద ఫ్లక్సెస్ ఆఫ్ ద 2 కాయిల్స్ అసిస్ట్ ఈచ్ అదర్ అంటే అర్థం ఏంటి? 2 కాయిల్స్ ఉన్నాయంట. 2 కాయిల్స్ సిరీస్‌లో కనెక్ట్ చేసాడంట. 2 కాయిల్స్‌లో ఒకే డైరెక్షన్‌లో కరెంట్ ఫ్లో అవుతుంటే 2 ఫ్లక్స్‌లు ఏమవుతాయంటే ఎయిడ్ అవుతాయి లేదా యాడ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. 2 కాయిల్స్ ఉన్నాయంట. 2 కాయిల్స్‌ని సిరీస్‌లో కనెక్ట్ చేసాడంట. 2 కాయిల్స్‌లో వెళ్తున్న కరెంట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ అంట. అప్పుడు 2 కాయిల్స్ ప్రొడ్యూస్ చేసే ఫ్లక్స్‌లు ఏమవుతాయంటే యాడ్ అవుతాయి. ఏమవుతాయి? యాడ్ అవుతాయి. అలా కాకుండగా ఒక కాయిల్‌లో ఒక డైరెక్షన్‌లో వెళ్తూ, ఇంకొక కాయిల్ ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళితే 2 ఫ్లక్స్‌లు ఏమవుతాయంటే అపోజ్ అవుతాయి. ఏమవుతాయి? అపోజ్ అవుతాయి. అంటే ఫ్లక్స్ అపోజ్ అవ్వడము లేదా యాడ్ అవ్వడం అనేది ప్యూర్‌లీ దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఆ కాయిల్‌లో వెళ్ళే కరెంట్ డైరెక్షన్‌ని బట్టి డిపెండ్ అవుతుంది. 2 కాయిల్స్‌లో ఒకే డైరెక్షన్‌లో వెళితేనేమో 2 ఫ్లక్స్‌లు యాడ్ అవుతాయి. 2 కాయిల్స్‌లో వెళ్తున్న కరెంటు ఆపోజిట్‌లో ఉంటే 2 ఫ్లక్స్‌లు ఏమవుతాయి? ఆపోజిట్ అవుతాయి. 2 ఫ్లక్స్‌లు ఎయిడ్ అయినప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్లస్ ఉంటుంది. 2 ఫ్లక్స్‌లు అపోజ్ చేస్తున్నప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ మైనస్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడు. ప్రాబ్లమ్‌లో 2 కేసులు ఇచ్చాడు. ఒక కేసు ఏందంటే, వెన్ ద ఫ్లక్సెస్ ఆఫ్ ది 2 కాయిల్స్ అసిస్ట్ ఈచ్ అదర్ అంటే అర్థం ఏంటి? 2 కాయిల్స్ సిరీస్ ఎయిడింగ్‌లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి చెప్పనా? మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ ఉన్నట్టు అర్థం. సో, డయాగ్రామ్ చూడండి. ఇక్కడ డయాగ్రామ్ మీరు గమనిస్తే, ఇక్కడ డయాగ్రామ్ మీరు గమనిస్తే, ద ఫ్లక్స్ ఆఫ్ ది 2 కాయిల్స్ అసిస్ట్ ఈచ్ అదర్. సో, ద ఫ్లక్స్ ఆఫ్ 2 కాయిల్స్ అసిస్ట్ ఈచ్ అదర్ అంటే అర్థం ఏంటంటే, 2 కాయిల్స్ డాట్స్ నుంచి కరెంట్ లీవ్ అని అవుతుంటుంది. లేదా టువర్డ్స్ డాట్ అనే కరెంట్ అనేది వెళ్తూ ఉంటుంది. సో, డయాగ్రామ్ 2 గీస్తున్నా చూడండి. ఇక్కడ గమనిస్తే ఫస్ట్ దాంట్లో చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఏమిచ్చాడు? ఫస్ట్ కేస్ 1 ఏంటంటే, 2 ఫ్లక్సెస్ యొక్క 2 కాయిల్ యొక్క ఫ్లక్సెస్ ఎయిడ్ అవుతున్నాయి. 2 కాయిల్ యొక్క ఫ్లక్సెస్ ఎయిడ్ అవుతూ ఉన్నాయి. రైట్. వాటిని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఎలా డిటర్మైన్ చేయాలి చూస్తే, రైట్. ఎలా ఎయిడ్ అవుతున్నప్పుడు 2 కాయిల్స్ కనెక్షన్ ఎలా ఉండాలి?
రెండు ఫ్లక్స్లు చూడండి, రెండు కాయిల్స్ యొక్క ఫ్లక్స్లు యాడ్ అవ్వాలి అంటే వాటి యొక్క కనెక్షన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే రెండు ఫ్లక్స్లు యాడ్ అవుతాయి అంటే ఇక్కడ ఇచ్చాడు. రెండు 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 కాయిల్స్లో వెళ్తున్న కరెంటు మనం ఏమవ్వాలి, లీవ్ అన్న అవ్వాలి, లేదా రెండు కాయిల్స్లో వెళ్తున్న కరెంటు టువర్డ్స్ ద డాట్ ఎంటర్ అవ్వాలి. రమేష్ ఓకేనా? రెండు కాయిల్స్ డాట్స్లో కరెంటు లీవ్ అన్న అవ్వాలి, రెండు డాట్స్లో వెళ్ళే కరెంటు ఎంటర్ అన్న అవ్వాలి. అప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది పాజిటివ్ ఉంటుంది, రైట్? రెండు ఫ్లక్స్లు కూడా ఏమవుతాయి, యాడ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, రెండు ఫ్లక్స్లు యాడ్ అవ్వాలి అంటే కాయిల్ 1 ఫ్లక్స్, కాయిల్ 2 ఫ్లక్స్ యాడ్ అవ్వాలి అంటే మెయిన్ కండిషన్ ఏంటంటే రెండు కాయిల్స్లో వెళ్తున్న కరెంటు డైరెక్షన్ సేమ్గా ఉండాలి. దట్ మీన్స్ రెండు కాయిల్స్లో ఉండే డాట్స్ నుంచి కరెంట్ అన్న లీవ్ అవ్వాలి, లేదా రెండు కాయిల్స్ దగ్గర ఉండే డాట్స్ దగ్గరికి కరెంట్ అన్న ఎంటర్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ గమనిస్తే చూడండి, కాయిల్ 1కి లెఫ్ట్ సైడ్ డాట్ ఉంది, కాయిల్ 2కి కూడా లెఫ్ట్ సైడ్ డాట్ ఉంది. చూడండి కరెంట్స్ డైరెక్షన్ చూడండి, కరెంట్స్ డైరెక్షన్ మీరు ఒకసారి కేర్ఫుల్గా చూస్తే ఫస్ట్ కాయిల్ యొక్క డాట్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంది, సెకండ్ కాయిల్ నుంచి కూడా కరెంటు డాట్ నుంచి లీవ్ అవుతుంది. దట్ మీన్స్ ఈ రెండు ఎలాగ ఉన్నాయి, సిరీస్ ఎయిడింగ్లో ఉన్నాయి, ఫ్లక్సెస్ ఎలా ఉన్నాయి, యాడ్ అవుతున్నాయి. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమవుతుంది, పాజిటివ్ ఎం అవుతుంది. సెకండ్ డైరెక్షన్ చూడండి, గ్రీన్ కలర్లో డ్రా చేస్తున్నాం. ఇక్కడ కూడా గమనిస్తే నేనేం చెప్పాను, రెండు ఫ్లక్స్లు యాడ్ అవ్వాలి అంటే రెండు కాయిల్స్ యొక్క డాట్స్ ఏవైతే ఉన్నాయో డాట్స్ని గమనించాలి. రెండు కాయిల్స్ యొక్క డాట్స్ని గమనించండి. రెండు కాయిల్స్ యొక్క డాట్స్కి టువర్డ్స్ అండ్ డాట్స్ అయినా కరెంట్ రావాలి, లేదా ఆ డాట్స్ నుంచి కరెంట్ లీవ్ అవ్వాలి. ఫస్ట్ డయాగ్రామ్లో చూస్తే రెండు డాట్స్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్లస్ ఏమవుతుంది, రెండు ఫ్లక్స్లు యాడ్ అవుతాయి. ఇక్కడ చూసినా కూడా సెకండ్ డయాగ్రామ్లో చూసినా కూడా మీకు ఏం కనపడుతుంది, ఒక కరెంట్ టువర్డ్స్ ది డాట్ వస్తుంది, సెకండ్ కాయిల్లో కరెంట్ కూడా టువర్డ్స్ ది డాట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ ఉంటుంది. దట్ మీన్స్ రెండు ఫ్లక్స్లు యాడ్ అవుతున్నాయి. అయితే సో రెండు ఫ్లక్స్లు యాడ్ అవుతున్నప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్లస్ ఏమవుతుంది, ద టోటల్ ఇండక్టెన్స్ ఏమవుతుంది అంటే ద టోటల్ ఇండక్టెన్స్ విల్ బి L1 అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ 1 ప్లస్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ 2 ప్లస్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్లస్ కాబట్టి ప్లస్ వచ్చింది, 2 ఇంటూ ఎం. ఏంటి, 2 ఇంటూ ఎం. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద ఫ్లక్సెస్ ఆఫ్ ది టూ కాయిల్స్ ఆర్ aid to each other, therefore the total inductance will be L1 ప్లస్ L2 ప్లస్ 2M. ఓకేనా? L1 అంటే కాయిల్ 1 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్, L2 అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ 2, వేర్ 2M అంటే యాక్చువల్లీ 2M ఎలా వచ్చిందంటే ఫస్ట్ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ M ఉంటుంది, ప్లస్ సెకండ్ కాయిల్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా M ఉంటుంది, M ప్లస్ M ఈజ్ ఈక్వల్ టు 2M అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డయాగ్రామ్ కేస్ 2 చూడండి. కేస్ 2 చూస్తే కేస్ 2 ఏం చెప్తుంది, రెండు ఫ్లక్స్లు అపోజ్ చేస్తున్నాయి అన్నాడు. రెండు ఫ్లక్స్లు అపోజ్ చేస్తున్నాయంటే ఏమై ఉండొచ్చు, ఒక కాయిల్లో ఉండే కరెంటు డాట్ నుంచి లీవ్ అవుతుంటే ఇంకొక కాయిల్లో ఉండే కరెంటు డాట్కి ఎంటర్ అవుతూ ఉండవచ్చు. ఇక్కడ చూడండి డయాగ్రామ్ మీరు గమనిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ కాయిల్లో ఉండే కరెంటు డాట్ నుంచి లీవ్ అవుతూ ఉంటే సెకండ్ కాయిల్లో ఉండే కరెంటు టువర్డ్స్ ద డాట్ వెళ్తుంది. ఫస్ట్ కాయిల్లో కరెంటు అవే ఫ్రమ్ ది డాట్, సెకండ్ కరెంటు కాయిల్ నెంబర్ 2లో టువర్డ్స్ ది డాట్ వచ్చింది కాబట్టి therefore the mutual inductance between the coil 1 and coil 2 is negative. ఓకేనా? నెగటివ్. నెక్స్ట్ ఎలా చెప్పొచ్చు, రెండు ఆపోజిట్. చూడండి సెకండ్ డయాగ్రామ్ చూడండి, గ్రీన్ కలర్లో ఫస్ట్ కాయిల్లో ఉండే కరెంట్ టువర్డ్స్ ద డాట్ వెళ్తుంది, ఓకే, బట్ సెకండ్ కాయిల్లో ఉండే కరెంటు డాట్ నుంచి బయటకు వెళ్తుంది. బాగుంది కదా డయాగ్రామ్? రెండు డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఫస్ట్ డయాగ్రామ్లో ఫస్ట్ కాయిల్లో ఉండే కరెంటు డాట్ నుంచి బయటకు వస్తే సెకండ్ కాయిల్లో ఉండే కరెంటు టువర్డ్స్ ద డాట్ వెళ్తుంది కాబట్టి ఇండక్టెన్స్ ఈస్ నెగటివ్. సెకండ్ డయాగ్రామ్లో ఫస్ట్ కాయిల్లో ఉండే కరెంటు టువర్డ్స్ ద డాట్ వెళ్తుంటే, ఓకేనా, నెక్స్ట్ కాయిల్లో ఉండే కరెంటు టువర్డ్స్ ద డాట్ వెళ్తుంది. సో డాట్ నుంచి బయటకు వస్తుంది అంటే నెగటివ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో రెండు కాయిల్స్ యొక్క రెండు ఫ్లక్స్లు అపోజ్ చేస్తున్నప్పుడు ద టోటల్ ఇండక్టెన్స్ విల్ బి LB ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 మైనస్ 2M. ఇక్కడ ఎందుకు మైనస్ వచ్చింది అంటే ఈ రెండు ఫ్లక్స్లు అపోజ్ చేసుకుంటున్నాయి.
రెండు కాయిల్స్లో వెళ్తున్న కరెంటు డైరెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక కాయిల్లో వెళ్ళే కరెంట్ టువర్డ్స్ ది డాట్ వెళ్తూ ఉంటే, ఇంకొక కాయిల్లో వెళ్ళే కరెంట్ అవే ఫ్రమ్ ది డాట్ వెళ్తుంది కాబట్టి ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇస్ నెగటివ్. యాక్చువల్లీ ఏమైంటుంది అక్కడ -2m ప్లేస్లో -m వచ్చి ఉంటుంది. టోటల్గా -2m. సో చూడండి, రెండు కాయిల్ యొక్క ఫ్లక్స్లు 8 అయితేనేమో L1 + L2 + 2m అవుతుంది. రెండు కాయిల్లో ఉండే ఫ్లక్స్లు అపోజ్ అయితేనేమో L1 + L2 - 2m అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఐ వాంట్ టు నో హౌ మచ్ విల్ బి ద మ్యూచువల్ ఇండక్టెన్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే కాయిల్ 1కి కాయిల్ 2కి మధ్య ఉండే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాను, 1 - 2 చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్. దట్ మీన్స్ ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద ఫస్ట్ కేస్ అండ్ ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సెకండ్ కేస్. సో 1 - 2 చేస్తే అల్టిమేట్లీ వాట్ ఐ గాట్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ యాజ్ LA - LB by 4. ఓకేనా? ఎలా వచ్చింది? LA - LB అంటే ఏం చేసాం, LA is given by L1 + L2 + 2m. LB is L1 + L2 - 2m. మైనస్ చేస్తున్నప్పుడు L1 L2 క్యాన్సిల్ అయిపోతాయి. +2m + 2m gives 4m. LA - LB is equal to 4m, where m is equal to LA - LB by 4. ఓకేనా? 4. ఎందుకు చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవుతున్నారు నాకు అర్థం. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇందాక N4 ఎగ్జిట్ అయింది. అన్నెసెసరీగా మీరు ఎగ్జిట్ అవ్వకూడదమ్మా. ఎగ్జిట్ అయితే నాకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మీకు ఇష్టం వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడం, మీకు ఇష్టం యాడ్ అవ్వడం ఇస్ నాట్ ఎ గుడ్ కల్చర్. రైట్, ఇప్పుడు చిన్న ప్రాబ్లం చేద్దాం. చూడండి, ప్రాబ్లం వెరీ డెడ్ ఈజీ మా. ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి, ప్రాబ్లం ఈజ్ వెరీ డెడ్ ఈజీ. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే అనదర్ పాయింట్ మీకు గుర్తుండిపోతుంది. ఏంటంటే రెండు కాయిల్స్ ఉంటాయి. 2 కావచ్చు, 3 కావచ్చు. ఏవైతే కాయిల్స్లో డాట్స్ నుంచి ప్రతి కాయిల్కి ఒక డాట్ ఉంటుంది ఒక చోట. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి కాయిల్కి అటువైపు ఇటువైపు ఒక డాట్ ఉంటుంది. అయితే ప్రతి కాయిల్ యొక్క డాట్ నుంచి కరెంట్ లీవ్ అవుతున్నాయి అనుకోండి. ప్రతి కాయిల్ యొక్క డాట్స్ నుంచి కరెంట్ లీవ్ అవుతున్నా, లేదా ప్రతి కాయిల్ యొక్క డాట్స్ టువర్డ్స్ కరెంట్ ఎంటర్ అవుతున్నా, వాటి యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ అవుతుంది. మిగతా ఏ కేసు అయినా సరే నెగిటివ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తున్నా. చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. రైట్, ఈ ప్రాబ్లం మీరు గమనిస్తే క్వశ్చన్ ఏం అడిగాడంటే 3 కాయిల్స్ ఇచ్చాడు. 3 కాయిల్స్ ఇచ్చి టోటల్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. త్రీ కాయిల్స్ యొక్క టోటల్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు చూడండి, మార్క్ చేసుకున్న కాయిల్ 1 ఈజ్ L1 సెల్ఫ్ ఇండక్టెన్స్, కాయిల్ 2 సెల్ఫ్ ఇండక్టెన్స్ L2, కాయిల్ 3 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ L3. అయితే ఇప్పుడు చూడండి, డాట్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ డాట్స్ వాడు ఎలా ఇచ్చాడో చూద్దాం. రైట్, ఫస్ట్ కాయిల్ యొక్క డాట్ లెఫ్ట్ సైడ్ ఉంది, గుడ్. సెకండ్ కాయిల్ యొక్క డాట్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది, గుడ్. థర్డ్ కాయిల్ యొక్క డాట్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది, గుడ్. డాట్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ డైరెక్షన్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అబ్జర్వ్ ద డాట్స్ ఆన్ ఈచ్ కాయిల్. నెంబర్ టూ ఏంటంటే జస్ట్ అబ్జర్వ్ ద కరెంట్ డైరెక్షన్. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ మీరు గమనించండి. నేను చూపిస్తున్నా కరెంట్ డైరెక్షన్, మీరు చూపిస్తున్నా. రైట్, ఇప్పుడు చూడండి, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. రైట్, అంటే చూడండి, ఈ కరెంట్ టువర్డ్స్ ది డాట్ వస్తుందా లేదా? అంటే చూడండి, టువర్డ్స్ ది డాట్ వస్తుందా లేదా? ఎస్, టువర్డ్స్ ది డాట్ వస్తుంది. చూడండి, టువర్డ్స్ ది డాట్ వస్తుంది. అలాగే ఇలా వచ్చిన కరెంట్ మళ్ళీ ఏమవుతుంది, టువర్డ్స్ ది డాట్లోకి వెళ్తుంది, అంటే డాట్లోకి వెళ్తుంది. సో అన్ని డాట్స్లోకి కరెంట్ ఏమవుతుంది, ఎంటర్ అవుతుంది. మనం ఏం చెప్పుకున్నాం, అన్ని డాట్స్లోకి వెళ్ళే కరెంట్స్ పాజిటివ్ ఉంటే, లేదా ఎంటర్ అవుతూ ఉంటే, లేదా డాట్స్లోంచి లీవ్ అవుతూ ఉంటే, వాటి యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ లేదా మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎలా ఉంటాయంటే పాజిటివ్ ఉంటాయి. ఇప్పుడు మీరు దీన్ని పాజిటివ్ అని వచ్చా, నేను ఇక్కడ M12 అంటే అంతే. చూడండి, కాయిల్ 1కి కాయిల్ 2కి గమనించండి. కాయిల్ 1కి కాయిల్ 2కి మధ్య కాయిల్ 1 కాయిల్ 2 మాత్రమే తీసుకుందాం. కాయిల్ 1 కాయిల్ 2 తీసుకుంటే దాని మధ్యలో ఉండే మ్యూచువల్ ఇండక్టెన్స్ M12. ఇప్పుడు M12 పాజిటివ్ అని నెగిటివ్ అని చెక్ చేస్తే కాయిల్ 1లో చూడండి, కాయిల్ 1 యొక్క డాట్లోకి కరెంట్ ఎంటర్ అవుతుంటే కాయిల్ 2 యొక్క డాట్లో కూడా కరెంట్ ఎంటర్ అవుతుంది. కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏంటి, పాజిటివ్. అలాగే
మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ ద కాయిల్ 2 అండ్ కాయిల్ 3 గమనిస్తే కాయిల్ 2 డాట్లోకి కరెంట్ ఎంటర్ అవుతుంటే కాయిల్ 3 యొక్క డాట్లకి కూడా కరెంటు ఎంటర్ అవుతుంది కాబట్టి we can say that the mutual inductance between the coil 2 and the coil 3 is పాజిటివ్. అలాగే కాయిల్ 1కి కాయిల్ 3కి కూడా మీరు చెక్ చేసుకున్నప్పుడు కాయిల్ 1 యొక్క డాట్లోకి కరెంట్ ఎంటర్ అవుతుంటే కాయిల్ 3 యొక్క డాట్లోకి కూడా కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి we can say that the mutual inductance between the 1 and 3 is also పాజిటివ్. సో వాల్యూస్ ఇచ్చాడు వాడే చూడండి వాల్యూస్ ఇచ్చాడు రైట్. చెక్ చేద్దామా సో వాడు ఇచ్చిన మ్యాథమెటికల్ ఫార్ములా ఉపయోగించి చెక్ చేద్దాం రైట్. ఇప్పుడు చూడండి కాయిల్ 1 ఫస్ట్ కాయిల్ 1 మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో కాయిల్ 1 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ L1 ఫస్ట్ చూడండి. ద టోటల్ ఇండక్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద కాయిల్ 1 చెక్ చేస్తున్నా. కాయిల్ 1 తీసుకుంటే కాయిల్ 1 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ L1. ఓకే ఫస్ట్ ఈ L1 రాశారు చూడండి, ఇక్కడ రాశారు L1. ఓకేనా, L1 ఏంటి? ఈ కాయిల్ 1 యొక్క ఇండక్టెన్స్ ప్లస్ కాయిల్ 1కి కాయిల్ 2 కాయిల్ 3 కూడా కనెక్ట్ అయి ఉన్నాయి గమనించాలి. అయితే కాయిల్ 1కి కనెక్ట్ అయిన కాయిల్ 2 కాయిల్ 3ని మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ కాయిల్ 2 గమనిద్దాం. కాయిల్ 1కి కాయిల్ 2కి మధ్య కనెక్ట్ అయినప్పుడు వాటి యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ M12 కదా. M12 అంటే M12 చెక్ చేద్దాం కండిషన్ పాజిటివ్ నెగిటివ్ అంటే కాయిల్ 1 యొక్క డాట్లోకి కరెంట్ ఎంటర్ అవుతుంటే కాయిల్ 2 యొక్క డాట్లో కూడా కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి M12 ఈజ్ పాజిటివ్, అందుకే ప్లస్ M12 అని రాశారు. నెక్స్ట్ కాయిల్ 1కి కాయిల్ 3కి నేను చెక్ చేస్తే కాయిల్ 1కి కాయిల్ 3కి చెక్ చేస్తే కాయిల్ 1లోకి డాట్లో కరెంట్ ఎంటర్ అవుతుంది, కాయిల్ 3లో కరెంట్ కూడా డాట్ ఎంటర్ అవుతుంది కాబట్టి therefore it is also పాజిటివ్. సో మొత్తం చేస్తే ఏమవుతుంది? సో L1 ఈజ్ యాక్చువల్గా 1 హెన్రీస్, M12 ఈజ్ 0.5 అండ్ M13 ఈజ్ 1 హెన్రీస్. టోటల్ చేస్తే ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్ 1 ఈజ్ 2.5 హెన్రీస్. నౌ కాయిల్ 2కి చెక్ చేద్దాం. కాయిల్ 2 మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కాయిల్ 2. సో కాయిల్ 2 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ ఏంటి? యాక్చువల్గా కాయిల్ 2 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ L2. ఓకే L2. దెన్ కాయిల్ 2కి కనెక్ట్ అయిన కాయిల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి. ఎస్, 2 కాయిల్స్ కనెక్ట్ అయినాయి, కాయిల్ 1 అండ్ కాయిల్ 3. సో కాయిల్ 1 కనెక్ట్ అయినప్పుడు కాయిల్ 1కి కాయిల్ 2కి మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ M12 జనరల్గా మనకి ఇక్కడ పాజిటివ్ ఉంది, పాజిటివ్. దెన్ అలాగే కాయిల్ 2కి కాయిల్ 3కి మధ్య కనెక్ట్ అయిన మ్యూచువల్ ఇండక్టెన్స్ M23 కదా. దాని వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి? పాజిటివ్ నెగిటివ్ అది కూడా పాజిటివ్ కాబట్టి పాజిటివ్. సో టోటల్ వాల్యూస్ 3.5. ఓకేనా, 3.5. నెక్స్ట్ ఫర్ కాయిల్ 3. ఇప్పుడు జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కాయిల్ 3. కాయిల్ 3 చూడండి. కాయిల్ 3 మనం గమనిస్తే జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ కాయిల్ 3. ఓకేనా, కాయిల్ 3 ఫస్ట్ కాయిల్ 3 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ L3. ఓకేనా, సో డయాగ్రామ్ కనపడట్లేదు కదా, రైట్. చూడండి కాయిల్ 3 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ L3. ఓకేనా, ఇక్కడ L3 రాసాం. నెక్స్ట్ కాయిల్ 3కి కనెక్ట్ అయినది ఏంటి? కాయిల్ 2 కనెక్ట్ అయింది, కాయిల్ 1 కూడా కనెక్ట్ అయింది కాబట్టి కాయిల్ 2కి కాయిల్ 3కి మధ్య ఉండే మ్యూచువల్ ఇండక్టెన్స్ M23. అలాగే L3కి L1కి కనెక్షన్ ఉంది కాబట్టి M13. సో టోటల్గా ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ 7 హెన్రీస్. వాట్ ఈస్ ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ అంటే L1 ది టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ 1, టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ 2 అండ్ టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ 3. సో L1 ప్లస్ M12 plus M3 is the total inductance of the coil 1, M2 plus M23 plus M12 is the total inductance of the coil 2, and so on. The total inductance of the circuit is given by 13 henries. It is 13 henries. మనం చేయాల్సిన పని ఏంటంటే కాయిల్ 1కి కాయిల్ 2కి మధ్య ఏదైతే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంటుందో, లేదా 2కి 3కి మధ్య, లేదా 3కి 1కి మధ్య ఏదైతే ఉంటుందో వాటి యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది ప్యూర్లీగా ఆ కాయిల్ యొక్క డాట్స్లో కరెంటు లీవ్ అవుతున్నాయా ఎంటర్ అవుతున్నాయా? 2 లీవ్ అవుతున్నాయంటే పాజిటివ్, 2 ఎంటర్ అవుతున్నాయంటే నెగిటివ్. అలా కాకుండా ఒకటి నెగిటివ్, ఒకటి ఎంటర్, ఒకటి లీవ్ అవుతున్నాయంటే అక్కడ నెగిటివ్ తీసుకోవాలి. ఇక్కడ మీకు అన్ని ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్రాబ్లంలో అన్ని ఒకేలాగా ఇచ్చాడు. ఇప్పుడు ఒక డిఫరెంట్ ప్రాబ్లంకి వెళ్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, రైట్. ఇప్పుడు మీకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గమనించండి, ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూడండి, ఫస్ట్ కాయిల్ని కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ కాయిల్ యొక్క డాట్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్.
సెకండ్ కాయిల్ యొక్క డాట్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్. థర్డ్ కాయిల్ యొక్క డాట్ లెఫ్ట్ సైడ్ ఉంది. వెరీ గుడ్. గమనించండి ఫస్ట్ కాయిల్ యొక్క డాట్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంది. చూడండి ఫస్ట్ కాయిల్ మాత్రమే చూడండి. ఫస్ట్ కాయిల్ మాత్రమే చూడండి మీరు, ఓకేనా? రైట్, దీన్ని మాత్రమే గమనించండి. ఈ ఫస్ట్ కాయిల్లో వెళ్తున్న కరెంటుని మీరు గమనిస్తే డాట్ నుంచి లీవ్ అవుతుంది. ఎక్కడి నుంచి? డాట్ నుంచి లీవ్ అవుతుంది. అలాగే కాయిల్ 2లో కరెంటు కూడా డాట్ నుంచి లీవ్ అవుతుంది. రెండు కరెంట్స్ డాట్ నుంచి లీవ్ అవుతుంది కాబట్టి ఈ రెండిటి మధ్య ఏదైతే మ్యూచువల్ ఇండక్టెన్స్ M12 ఉందో అది పాజిటివ్. ఇది పాజిటివ్. వై? We can say that if the current in both the coils, whether leaving or entering, then the mutual inductance will be positive. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కేసు మీకు ఒక అర్థమవుతుంది. థర్డ్ కేసు చూద్దాం. ఈ థర్డ్ కేసుని మీరు చూస్తే కాయిల్ 2కి కాయిల్ 3కి మధ్య చూద్దాం. ఇప్పుడు కాయిల్ 3 యొక్క కరెంట్ని గమనిస్తే కాయిల్ 3లో వెళ్ళిన కరెంటు డాట్ నుంచి లీవ్ అవ్వట్లేదు, టువర్డ్స్ ది డాట్ వెళ్తుంది. చూడండి, టువర్డ్స్ ది డాట్ వెళ్తుంది కదా, టువర్డ్స్ ది డాట్ వెళ్తుంది. అయితే కాయిల్ 2కి కాయిల్ 3కి మధ్య ఉండే మ్యూచువల్ ఇండక్టెన్స్ M23 వాల్యూ పాజిటివా నెగిటివా? ఇక్కడ ఏంటంటే నేను నెగిటివ్ అంట. ఎందుకు సార్ నెగిటివ్ అంటే చెప్తున్నాను. అరే కాయిల్ 2కి కాయిల్ 3కి నేను కేర్ఫుల్గా గమనిస్తే కాయిల్ 2లో వెళ్ళే కరెంటు డాట్ నుంచి లీవ్ అవుతుంటే కాయిల్ 3లో వెళ్ళే కరెంటు టువర్డ్స్ ద డాట్ వెళ్తుంది కాబట్టి అక్కడ వాటి యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ నెగటివ్. ఏంటి? నెగటివ్. రైట్. సో టైం అయిపోయింది. టైమ్ ఈస్ గోయింగ్ టు లెఫ్ట్. సో ఐమ్ టేకింగ్ సమ్ మోర్ టైమ్. ఓకే, ఇప్పుడు కాయిల్ 1కి మీరు చెప్పండి. కాయిల్ 1కి మీరు చెప్తారు. కాయిల్ 1ని గమనిస్తే ఫర్ కాయిల్ 1 టోటల్ ఇండక్టెన్స్ విల్ బి ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ L1. ఓకే, గుడ్. L1 ప్లస్ మైనస్ అనేది ఎలా చెప్తాం? ఫస్ట్ ప్లస్ అని చెప్పకూడదు, మైనస్ అని చెప్పకూడదు. L1 తర్వాత M12 వస్తుంది. ఎందుకంటే కాయిల్ 1కి పక్కన ఉండే కాయిల్ ఏంటి? L2. ఓకేనా? సెకండ్ కాయిల్. అయితే సెకండ్ కాయిల్కి ఫస్ట్ కాయిల్కి మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ కావాలి మనకి. అది మ్యూచువల్ ఇండక్టెన్స్ పాజిటివ్ నెగిటివ్ అని చూస్తే రెండు కాయిల్స్ పక్కన పెట్టి చూస్తున్నా. ఫస్ట్ కాయిల్లో డాట్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంటే సెకండ్ కాయిల్ కరెంట్ కూడా డాట్ నుంచి లీవ్ అవుతుంది కాబట్టి నేనేం చెప్పా? డాట్ నుంచి లీవ్ అవ్వాలి లేదా టువర్డ్స్ డాట్ రావాలి. ఇప్పుడు టువర్డ్స్ డాట్ లీవ్ అవుతుంది కాబట్టి రెండు డాట్ ఉంది కరెంటు, ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇస్ పాజిటివ్. అందుకే ఏం చేశాను? ప్లస్ M12 అన్న. అలాగే M13 చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. M13 మీరు చూస్తే అంటే కాయిల్ 1కి కాయిల్ 3కి మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ చూస్తే ఫస్ట్ కాయిల్ యొక్క కరెంటు డాట్ నుంచి లీవ్ అవుతూ ఉంటే థర్డ్ కాయిల్లో ఉండే కరెంటు టువర్డ్స్ ద డాట్ వెళ్తుంది. దేర్ఫోర్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్ ఆబ్వియస్లీ నెగటివ్. 1 to 2 చూస్తేనేమో సేమ్ కరెంటు లీవ్ అవుతున్నాయి డాట్స్ నుంచి కాబట్టి పాజిటివ్ చూసుకున్నాం. 1 and 3 తీసుకున్నప్పుడు ఫస్ట్ కాయిల్ డాట్లో నుంచి కరెంట్ లీవ్ అవుతుంటే థర్డ్ కాయిల్లో ఉండే కరెంటు టువర్డ్స్ ద డాట్ వెళ్తుంది కాబట్టి అక్కడ ఏమవుతుంది? మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇస్ నెగటివ్. కాబట్టి ఫర్ కాయిల్ 1 L1 ప్లస్ M12 మైనస్ M13 మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ ఫర్ కాయిల్ నెట్ ఇండక్టెన్స్ ఈస్ 0.5 హెన్రీస్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. కాయిల్ 2 చెప్పగలరా ఏమన్నా? కాయిల్ 2 చెప్పగలరా? ఫస్ట్ ఫర్ కాయిల్ 2 మీకు అర్థమైపోద్ది. కాయిల్ 2ను అంటే ఫస్ట్ కాయిల్ 2 తీసుకున్నప్పుడు ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ వేస్తాం ఆబ్వియస్లీ L2. నెక్స్ట్ కాయిల్ 2కి పక్కనే ఉండేది కాయిల్ 3. ఓకేనా? సో పక్కనే ఉండేది కాయిల్ 3 ఉంది, ఇటు పక్క చూస్తే కాయిల్ 1 ఉంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ కాయిల్ 2కి కాయిల్ 1కి చూద్దాం. కాయిల్ 2 అనే వాడు పక్కనే ఎవరెవరు ఉన్నారు? కాయిల్ 1 ఉంది, కాయిల్ 3 ఉంది. అయితే కాయిల్ 1కి కాయిల్ 2కి చూద్దాం. కాయిల్ 1కి కాయిల్ 2కి చూస్తే నాకు ఆబ్వియస్లీ పాజిటివ్ కనపడుతుంది. ఎందుకంటే కాయిల్ 1లో కరెంటు డాట్ నుంచి లీవ్ అవుతుంటే కాయిల్ 2లో ఉండే కరెంటు కూడా డాట్ నుంచి లీవ్ అవుతుంది కాబట్టి M12 ఈజ్ పాజిటివ్. అందుకే చూడండి ప్లస్ M12 అన్న. అలాగే ఇటువైపు చూస్తే L23 వచ్చింది. అంటే M23 అంటే కాయిల్ 2కి కాయిల్ 3కి. ఇప్పుడు గమనించింది ఏంటంటే కాయిల్ 2ని కాయిల్ 3ని పక్కన చూసినప్పుడు కాయిల్ 2 డాట్ నుంచి కరెంట్ లీవ్ అవుతుంటే కాయిల్ 3 డాట్లోకి కరెంటు ఎంటర్ అవుతుంది. దేర్ఫోర్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈజ్ నెగటివ్. అందుకే చూడండి మైనస్ M23 అని పెట్టున్నా. సో ఫర్ కాయిల్ 2 ద టోటల్ ఇండక్టెన్స్ ఈజ్ 1.5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే. ఇప్పుడు మీరు కాయిల్ 3 చూడండి. మీరు కాయిల్ 3 చెప్పగలరా? కాయిల్ 3 అంటే ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ L3 రాస్తారు. నెక్స్ట్ కాయిల్ 3కి పక్కన ఎవరున్నారు? కాయిల్ 2 ఉన్నాడు. కాయిల్ 2కి కాయిల్ 3కి మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎలా ఉందో చెక్ చేస్తే ఏముంటుంది? కాయిల్ 2లో కరెంటు డాట్ నుంచి వెళ్తుంటే సో L3 మైనస్ M13 అండ్ M23 వస్తుంది, రైట్? సో కాయిల్ 3ని మీరు గమనించినప్పుడు కాయిల్ 3 యొక్క సెల్ఫ్ ఇండక్టెన్స్ L3, కాయిల్ 3కి కనెక్ట్ అయినది L2 కాబట్టి L2 యొక్క L3కి మధ్య మ్యూచువల్ ఇండక్టెన్స్ ఈస్
అక్కడ డాట్‌లో నుంచి లీవ్ అవుతుంటే ఇక్కడ డాట్‌కి ఎంటర్ అవుతుంది. కాబట్టి మైనస్ వస్తుంది. M13కి చూస్తేనేమో అక్కడ డాట్ నుంచి లీవ్ అవుతుంటే ఇక్కడ డాట్ టువర్డ్స్ వస్తుంది కాబట్టి M13 ఈస్ నెగెటివ్. M13 అండ్ M23 ఈస్ నెగెటివ్. దేర్‌ఫోర్ ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్ 3 ఈస్ 300. సో, నెట్ ఇండక్టెన్స్ కావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ కాయిల్ యొక్క టోటల్ ఇండక్టెన్స్, సెకండ్ కాయిల్ యొక్క టోటల్ ఇండక్టెన్స్, థర్డ్ కాయిల్ యొక్క టోటల్ ఇండక్టెన్స్‌ని సమ్ చేస్తే యూ విల్ గెట్ ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది 3 కాయిల్స్. ఓకేనా? 3 కాయిల్స్. ఇప్పుడు రైట్. ఒక ప్రాబ్లమ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ నేను ఒక ప్రాబ్లమ్ పంపిస్తాను. దాన్నేమైనా సాల్వ్ చేస్తారా? ఎందుకంటే మీకు ఇది కంపల్సరీగా మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్‌కి వస్తుంది. ఈవెన్ మిడ్ ఎగ్జామ్స్ కూడా వస్తుంది ఈ ప్రాబ్లమ్. ఓకేనా? నేను ఒక ప్రాబ్లమ్ పంపిస్తాను. మీరు సాల్వ్ చేస్తారా హానెస్ట్‌గా? మేము హానెస్ట్‌గా సాల్వ్ చేస్తాం సార్ అంటే పంపిస్తాను. మీకేదైనా డౌట్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? సే సంథింగ్. ఓకేనా? నేనొక ప్రాబ్లమ్ పంపిస్తానమ్మా. ఆ ప్రాబ్లమ్‌ని మీరు చేయండి. మీరు ప్రాబ్లమ్ చేయండి. మీకు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ సార్ నాకు అర్థం కావాలంటే ఐ కెన్ రిపీట్ ఇట్. నో ప్రాబ్లమ్. బట్ ఈ ప్రాబ్లమ్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్‌లో ఈ క్వెషన్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు మిడ్ ఎగ్జామ్ కూడా ఇది మీకు రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జస్ట్ ఐ విల్ సెండ్ యూ 2 ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ అండ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. ఓకేనా? విత్ యాడింగ్ అండ్ అపోజింగ్ పొలారిటీస్. జస్ట్ గ్రో త్రూ ఇప్పుడు చేసిన 2 ప్రాబ్లమ్స్ మీరు కేర్‌ఫుల్‌గా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయగలిగితే నేను పంపించే ప్రాబ్లమ్స్ మీకు డెడ్ ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? రైట్. With this, I can close my session. Right? If you have any doubts, you can ping me. Right. Thank you.